వచన సత్యంబో దెల్పుమో మానవాళికి కల్వరి గిరి జేరు మనసాం సిలువదరి కాకాశి చుమో కలుడను గోరా పాపిని కలుషములు విడ శక్తి నీయుము సిలువాద్య నమునా కల్వరి గిరి చేరు మనసా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువము. అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండు నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగనే అందరము నిలబడి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 24వ సంకీర్తనను చదువుదాము. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 24వ కీర్తనను మనం చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తికొనుడి. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మీరు లేవనెత్తికొనుడి. మహిమగల రాజు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. దినముకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగములను చదువుకుందాము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మరి ఏర్పాటు చేయబడిన వారు ముందుకు వచ్చి మరి వాక్య భాగాన్ని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు కలిగిన వాక్య భాగాన్ని చదువుగా విందుము.
ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము లోకాస్వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరు వలన ఉండనందునకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. దేవుడి వాక్యం దీవించుగా. హలో, అందరం కలిసి 454వ పాటతో వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాము. 454వ పాటను పాడుకుందాము. నేని వాడనై యుండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమానుగాంచితిన్ నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాట సేవకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయ పాట ప్రకాకు, నన్ను ప్రతిష్ట పరచుమీనాద, నీదు కృపా వల్లనే నాదు నాత్మా నిన్ను చేర్చు చేర్చు రక్షక, నీవు పాట సేవకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయ పాట ప్రకాకున్, నీదు సన్నిధి లోని కానుండ ఎంత తుష్టి నాకాకున్, స్నేహితునిగా మాటలాడేదం సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాట సేవకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయ పాట ప్రకాకున్, నీదు దివ్యా ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు, పరమందున దాని శ్రేష్టత నేనను భావించేదన్, నన్ను చేర్చు చేర్చు
చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రకాకున్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి 3వ రోజున మనం ప్రవేశించి ఉన్నాం. మరి నాకు ఇట్టి ఆధిక్యతను మీ ముందు ఉంచుకొని మరి దేవుని యొక్క అమూల్యమైన వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి, అలాగనే మరి యొక్క రిడీమర్ లూథరన్ చర్చి పాష్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్రావు అయ్య గారికి, అలాగనే మరి సెక్రటరీ గారైనటువంటి కిషోర్ గారికి, మరి మిగతా కూడి వచ్చినటువంటి పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా నా యొక్క హృదయపరమైనటువంటి వందనాలను నేను తెలియజేస్తున్నాను. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి అంశము ప్రార్థన అనేటువంటి అంశమును ఇవ్వబడగా లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు కలిగిన వాక్య భాగము మనం చదువుగా విన్నాం. ముఖ్యంగా ఒక మాట చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళదాం. పద్నాలుగో వచనమును నేను చదివి వినిపించి ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడననియు చెప్పెను. ప్రార్థింతుము. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన నామానికే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, మేమందరము మీ సన్నిధానంలో చేరి మీకు మహోన్నతమైన నామాన్ని కీర్తిస్తూ మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించి ఉన్నాం. ప్రభు, చదవబడిన వాక్యములో నుంచి మీరు మాకు చెప్పిన రీతిగా మా యొక్క జీవితాలను మార్చుకునడానికై మేము మీ వైపుకు మా చెవులను ఇచ్చి ఎదురు చూస్తుంటుండగా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడమని, ఈ మండల కాలంలో నిశ్చయముగా మేము మీకు యోగ్యకరమైనటువంటి జీవితాల్లోనికి రూపాంతరం చెందినట్లుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని చెక్కుకొనమని, మా అందరి జీవితాలను మీరు మహిమకరంగా మార్చుకోనమని మీకే మహిమాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 9 నుంచి 14 వరకు కలిగినటువంటి వాక్య భాగంలో మరి ఇరువురు చేస్తున్నటువంటి ప్రార్థన, మరి వారి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ మనం గమనించగలం. ముందుగా ఇక్కడ చూస్తే 9వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. తామే నీతిమంతులం అనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తే మనం చాలాసార్లు యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు బోధిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరి తన చుట్టూరు అనేక మంది శిష్యులతో పాటు పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకను అనేక జనాంగం ఆయనను వెంబడించినట్లుగా చూస్తే, కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను అనేటువంటి మాట. కొందరితో అని అంటే ఆ యొక్క మాటలు ఎక్స్క్లూజివ్గా మనం తీసుకోవాలంటే అందరికీ కాదు, కానీ ఎవరైతే తామే నీతిమంతులమని అనుకుంటూ తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుదరో వారికి ఈ ఉపమానము చెప్పాను అనేటువంటి మాట లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. అయితే ఇది ఉపమానంగా చెప్పబడ్డా కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక వ్యవస్థను మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
ఆ సాంఘిక వ్యవస్థ ఎలాంటిది అని అంటే, మామూలుగా మీరు కానీ చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, అంటే యోధియాలో ఉన్నటువంటి యూదులు ముఖ్యంగా గమనించాలా, చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎందుకనంటే యూదియాలోనే అది జెరూసలేం ఉంది, యెరూషలేం ఉంది. యెరూషలేంలోనే సియోను కొండ పైన దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఆయా మతాచార సంబంధమైన విషయాలను తూచా తప్పకుండా పాటించేవారు. కానీ దూరంగా సమరయ దేశము తర్వాత వచ్చేటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులను చాలా చిన్న చూపుతో చూస్తారు. ఎందుకనంటే ఈ యూదులు ఎక్కువగా వారికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి దైనందిన జీవితంలో పనులు చేస్తూ మరి కొంచెము ఈ యొక్క మతాచార సంబంధమైన విషయాల్లో కొంచెము నెగ్లిజెన్సీ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడాలి. అయితే యూదులు ఏం చేసేవారు అంటే, ఎవరైతే యూదయాలో ఉన్నటువంటి యూదులు ఏమని భావించేవారు అంటే, వారికి ఉన్నటువంటి మతాచార సంబంధమైన విషయాలను బట్టి వాళ్ళు చాలా గొప్పవారుగా భావించేవారు. గలిలయలో ఉన్నటువంటి యూదులను వారు చాలా చిన్న చూపుతో చూసేవారు అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే యోహాను రాసిన సువార్తలో నజరేతు నుండి ఏదైనా గొప్పది రాగలదా అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే అది గలిలయలో ఆ ప్రాంతం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము కూడా మన యొక్క సమాజాన్ని చూస్తే ఎవరైతే దేవాలయ సంబంధిత ఆచారాలలో వాళ్ళు ఉంటారో వాళ్ళని సమాజంలో దేంతో పోల్చారు? తలతో పోల్చినట్లుగా చూస్తాము. లేదా దైవ జ్ఞానముతో కలిగిన వారు కదా, బ్రహ్మ జ్ఞానం కలిగిన వారుగా వాళ్ళ యొక్క విధి విధానాల్లో మార్పులు ఉంటాయి. అలాగనే దైనందిన జీవితంలో పొలాల్లోనూ ఇతర పనులను చేసే వారిని ఏ మాత్రము విలువ లేనటువంటిదిగా మనం సమాధానాన్ని చూడగలగాలి. ఎందుకనంటే ఇక్కడ ఆ కొందరు ఎవరనంటే, వారు మతాచార సంబంధమైన విషయాలలో తమ్ము తాము నీతిమంతులుగా భావిస్తూ ఇతరులను తృణీకరిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సమాజము అక్కడ ఉన్నదని మనం గుర్తించాలి. అంటే ఆ సమాజం ఏంటనంటే ఎలాంటిదనంటే, చాలాసార్లు నేను చెప్తా ఉంటున్నప్పుడు చాలా మంది పాస్టర్ గారు ఎప్పుడు ఇవే చెప్తారా అని అనుకుంటారు. నిజానికి మీరు కానీ రీసెర్చ్ స్కాలర్స్ చూస్తే అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను బట్టి, మానవుల మధ్య ఉన్నటువంటి అనేక అభ్యంతరకరమైనటువంటి అసమానతలను బట్టి యేసుక్రీస్తు తన సువార్తను చెప్పినట్లుగా మనం ముందుగా గమనించాలి. అయితే ఇక్కడ కూడా తామే నీతిమంతులమని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు నీతిమంతులు? ఎవరిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు అనేటువంటిది మనం గమనిస్తే, దేవుడే నీతిమంతుడిగా ఒక మనిషిని తీర్చిదిద్దగలడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పౌలు తన సువార్తల్లో నీతిమంతుడిగా తీర్చబడడం అనేటువంటి రక్షణను గురించి జస్టిఫికేషన్ బై ఫెయిత్ లేదా జస్టిఫికేషన్ బై గ్రేస్ ఎలోన్ లేదా క్రైస్ట్ ఎలోన్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి లూథరన్ సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూడగలం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస ఆధారంగా మరి దేవుడు ఒక వ్యక్తిని, పాపి అయిన ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చిదిద్దడం మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క యూదులు ఎలాగునా మారిపోయారనంటే, విశ్వాస సంబంధమైన ధర్మశాస్త్రాన్ని ఆచారబద్ధమైనటువంటి ధర్మశాస్త్రంగా మార్చివేశారు. అది మనం గమనించాలి. మీరు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలనంటే, ఈ పర్సనల్ రైచియస్నెస్ ఎలా ఉందనంటే, అంటే తామే నీతిమంతులం అనుకునేటువంటి స్వభావాన్ని మనం ఎక్కడెక్కడ చూడవచ్చునంటే, మీరు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు మరి కొండ మీద ప్రసంగంలో చెప్తున్నటువంటి మాటలను మనం గమనించాలి. 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతా. మనుష్యులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం నుంచి మొదటి 15 వచనాలను చాలా జాగ్రత్తగా గమనించాలా.
ఇక్కడ యూదుల యొక్క మతాచారాలలో ముఖ్యమైన 3 విషయాలను గురించి మత్తయి భక్తుడు రాస్తూ ఉన్నాడు. అదేమిటనంటే, ఒకటి ప్రార్థన, రెండవది ధర్మము చేయడం, అంటే పేదవారికి తాము సంపాదించిన సంపాదనలో నుంచి కొంత భాగం ఇవ్వడం, ఆల్స్ గివింగ్ అంటారు, లేకపోతే చారిటీ కదా, మన వాళ్ళు చాలా మంది చారిటీ వర్క్స్ చేస్తూ ఉంటారు, అది దానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. మూడవది ఏమిటంటే ఉపవాసము గురించి. యూదులు అనేక పర్యాయాలు ఉపవాసము చేస్తూ మరి వారిని వారు మరి సరిదిద్దుకొనడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 3 విషయాలు ఎలా మార్చబడ్డాయి అనంటే, ఆచారాత్మక ఒక మత విశ్వాసములో ఆచారాత్మక అంటే రిచువలిస్టిక్ దాన్ని ఏమంటారు, ఎలిమెంట్స్ గా మారిపోయినాయి. ఒక ప్రార్థన అనేటువంటిది రిచువలిస్టిక్ గా ఎలిమెంట్ గా మారిపోయింది. ధర్మము చేయడం ఒక రిచువలిస్టిక్ గా మారిపోయింది. అలాగనే ఫాస్టింగ్ అనేటువంటిది కూడా ఒక రిచువలిస్టిక్ గా మారిపోయింది. సో వీళ్ళు ఏమని భావించారనంటే, మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని భావిస్తూ ఉన్నారు. అందుకే చాలా సార్లు కూడా యేసుక్రీస్తుని ఏమంటారంటే, వీడెప్పుడు పాపులతోనూ సుంకర్లతోనూ వ్యభిచారులతోనూ తింటున్నాడు, తాగుతున్నాడు. మిగతా వాళ్ళందరినీ కూడా పాపులుగా వాళ్ళు భావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లుగా ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకని పరిసయ్యులు, శాస్త్రులు లేదా దేవాలయ సంబంధిత విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నటువంటి వాళ్ళు తాము నీతిమంతులుగా ఎందుకని భావించేవారనంటే, మోషే ధర్మశాస్త్రాన్ని మేము తూచా తప్పకుండా పాటించడం ద్వారా మేము నీతిగా ఉన్నామని వారు భావిస్తూ ఉన్నారు. అందుకే ఒక వ్యక్తి యేసుక్రీస్తును వెంబడించడానికి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు యేసుక్రీస్తు, నన్ను అవి మోషే ధర్మశాస్త్రం ఫాలో అవ్వమన్నప్పుడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచే కదా ఒకటి చిన్నప్పటి నుంచే వీటన్నిటిని పాటిస్తా ఉన్నాను అన్నప్పుడు, అయినా నీకు ఒకటి కొదువుకుంది, పోయి నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించు అని చెప్పిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు చాలా తూచా తప్పకుండా వాటన్నిటిని పాటిస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫోర్ట్, నీతియుక్తంగా మార్చబడడం లేదా దేవునికి యోగ్యమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళగలగడం ఎలాగో భావిస్తున్నారంటే, మానవుని యొక్క ప్రయాస, అది కూడా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం, లేదా దేవుని నీతిని ఆపాదించుకుంటూ ఉన్నామని ఒక గర్వపు హృదయాలలో వారు ఉన్నారు. ఎవరైతే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించని ప్రతి ఒక్కరిని కూడా వారు పాపులుగా పిలిచేవారు. అందుకే యేసుక్రీస్తుని ఎప్పుడు చూసినా, ఇదిగో నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అవి తిన్నారు, ఇదిగో వాళ్ళు సబ్బాతు దినాన్ని పాటించడం లేదు, ప్రతి ఒక్క దానిని కూడా వాళ్ళు వేలెత్తి చూపినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఇది ఒక రిచువలిస్టిక్ ఎలా అయిపోయిందంటే, మనుషుల యొక్క ఘనత కొరకై వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనుషులకు కనబడాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇంకా ఆచరణాత్మకంగా దాన్ని మార్చి అది ఒక ఘనతలాగా వారు చూస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలగాలి. అలాంటి సందర్భంలో దేవుడు వారికి ప్రార్థనను గురించినటువంటి ఒక ఉపమానము ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రిచువలిస్టిక్ నేచర్లో ఇంకా ఏమంటుందంటే, వారిని విభజిస్తూ ఉన్నారు మనుషులని, ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులు అనేటువంటి విభాగాన్ని వారు ఇస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు 2 రకాల మనస్వభావాలను కలిగినటువంటి విభిన్న ఆలోచనలతో దేవాలయానికి వచ్చినటువంటి 2 మనుషులను వారికి తెలియజేస్తూ ఉన్నట్లుగా, ముఖ్యంగా వారి యొక్క ప్రార్థన ఎలాంటిదో తెలియజేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రార్థన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యూదులు దాన్ని ఒక రిచువలిస్టిక్ ఆస్పెక్ట్ గానే మార్చేశారు. ఎందుకు ఈ ప్రార్థన అంటే ఏంటి, ఒక వ్యక్తి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ముఖ్యంగా ఈ యొక్క శ్రమల కాలపు ధ్యాన కూడికలో ఉన్నటువంటి మనము మీరు ఎలాగైనా ప్రార్థన చేస్తా ఉన్నారో దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను.
చాలాసార్లు ప్రార్థన అనగానే ఎక్కడి నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా? మీరే చెప్పాలా. ఎక్కడి నుంచి వస్తుందమ్మా మీ ప్రార్థన? లేదా మీ ప్రార్థనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనుషులు కలబడాలని భాషలు కదా, రకరకాల మంచి మంచి పదజాలం ఉపయోగిస్తూ ఉంటారు. అబ్బా, ఒక ఆమె అంత బాగా ప్రార్థన చేస్తుందో. కొంతమంది సుదీర్ఘంగా చేస్తూ ఉంటారు, ఏసయ్యా. కొంతమందికి ఏడుపు వచ్చేస్తుంది కదా. అఫ్ కోర్స్ కొంతమంది జెన్యున్గా ఏడుస్తారు, నేను కాదంటలేదు. కొంతమంది చూపించుకోవాలా, బాబు ఎంత భక్తి కలిగిందో కదా. ఏంటనంటే చాలాసార్లు ప్రార్థన చేసే విధానంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం కనబరుస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుడు అనువాడను ఉన్నవాడనని తన నామాన్ని మోషేకి సెలవిచ్చుకుంటే అంత మాత్రమే కాదు, చరిత్రలో తను మాట్లాడే దేవుడు అని సెలవిచ్చాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. బైబిల్ గ్రంథంలో ఈ సుదీర్ఘమైనటువంటి విశ్వాస చరిత్రలో అనేక మంది ప్రార్థనలు చేసి ఇదిగో కొన్ని గొప్ప అద్భుతమైన కార్యాలు చేశారు, ఇదిగో ఎన్నో గొప్ప ప్రతిఫలాలను పొందుకున్నారు. అదంతా మనకు చరిత్రగా నిజంగా కనిపిస్తూ ఉంటే ఈనాడు మనకు ప్రార్థన ఎట్లా ఉందనంటే, ప్రార్థన చేయడానికి బద్ధకం, ప్రార్థన చేయడానికి ఇష్టపడడం, ఏదో నామకార్థంగా చేయాలి కాబట్టి ఉదయాన్నే లేచి దేవా వందనాలు ఆమేన్ కదా. చాలా జాగ్రత్తగా గమనించాల. ఏంటనంటే ప్రార్థన అనేటువంటిది నీ విశ్వాస జీవితాన్ని వ్యక్తీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒక పరిసయ్యుడు తూచా తప్పకుండా మతాచార సంబంధాల్లో చాలా నిష్టగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ప్రార్థనకి ఇదిగో దేవుడు అంటే ఎవరో గ్రహించి తన యొక్క జీవితం ఈ లోకంలో ఎంత స్వల్పమైందో గుర్తించుతూ దేవుని యొక్క ముఖకాంతిలో, దేవుని యొక్క సన్నిధానములో తన జీవితం ఏ పాటితో గుర్తించినటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ప్రార్థన చాలా భిన్నంగా ఉన్నదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలా. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ ప్రేయర్స్? ఎలాంటి భావాజాలంతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఎందుకంటే మన ప్రార్థన మన వ్యక్తీకరణను తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా మనం గమనించాల్సింది ఏమిటనంటే, ప్రార్థన అంటేనే మొట్టమొదటిగా ఒక విశ్వాసం ఏమిటనంటే, దేవుడు నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడు. ఇక్కడైతే ముఖ్యంగా మన హృదయాన్ని, మనం చేసేటువంటి ప్రార్థన హృదయములో నుంచి వస్తుందా లేదా అనేటువంటిది కూడా గుర్తించే దేవుడిగా ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఇందులో ఒకటి చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే, హ్యూమిలియేషన్ చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. వీరు సింపుల్గా చెప్పాలంటే మన యొక్క సమాజంలో ఒక బ్రాహ్మిన్స్తో పోల్చుకోవచ్చు. యూదుల యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందనంటే, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మతాచార సంబంధాలన్నిటిని మేము పాటిస్తూ ఉన్నాం, సో మేము చాలా శ్రేష్ఠులము, గొప్పవారము అనేటువంటి భావాజాలంలో. సో వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో నుంచి వారు చేసే ప్రార్థన కూడా ఎలా ఉందనంటే, ఇదిగో నేను ఆడలాగా లేను, ఇతనిలాగా లేను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, సో నేను గొప్పవాడును. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ యాటిట్యూడ్. ఈవెన్ రిఫర్మేషన్ డేలో కూడా ఇదే యాటిట్యూడ్ ఉంది. ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్ సంబంధించినటువంటి థియాలజీలో ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ గారు జన్మించిన రోజుల్లో ఏమని ఉందంటే, రక్షణ అనేటువంటిది మానవ ప్రయాసగా వాళ్ళు భావించారు. అంటే మానవుడు పాపి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో నీతి కార్యాలు చేయాలి. ఆ నీతి కార్యాలు చేయాలి అంటే గ్రేడ్స్ ఉంటాయి కదా, నీతి కార్యాలు చేసే కొంది మన చదువుల్లో గ్రేడ్స్ ఉంటాయి కదా, మీ పిల్లల్ని అడుగుతూ ఉంటారు, A++, ఓకే, A-, ఏ గ్రేడ్స్ ఉంటాయి. సో నీతి కార్యాలు చేసే కొంది నీ గ్రేడ్ ఏమంటే మార్చబడుతుంది, B నుంచి B+, తర్వాత A-, ఇటు రీతిగా నీ యొక్క ప్రవర్తన, అంటే నువ్వు చేసే నీతి కార్యాలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే నీ యొక్క స్టేటస్ మార్చబడుతుందని వాళ్ళు భావించేవారు. ఇదే థియాలజీలో వాళ్ళు ఏం చేశారనంటే,
ఇదిగో నీ నీతి కార్యాలు ఎక్కువగా అవ్వాలి అనంటే, నీ గ్రేడ్ మార్చబడాలి అనంటే ఏం చేయాలనంటే, పాప పరిహారాలు పత్రాలు ఈజీ, మీరు డబ్బులు వేయండి, పోపు ముద్రేసి సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. ఇది మీకు నీతి కార్యాలుగా పరలోక రాజ్యానికి వెంటనే వెళ్ళడానికి మీకు సహాయపడుతుందని వారికి ఇచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. దాన్ని నమ్మారు. మన నీతి ఎక్కువ అవ్వాలి అనంటే మనకి చేసేటువంటి టైం లేదు కాబట్టి పోపు దగ్గరికి వెళ్ళి సులువుగా ముద్ర వేసి సంతకం చేసుకొని దాన్ని కొనుక్కుంటే వెంటనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చని వారు భావించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళకున్నటువంటి విధానం కూడా అదే. ఏమిటి అనంటే, మేము నీతిమంతులము అని భావిస్తున్న విధానం. చాలాసార్లు కూడా మనం కూడా ఏంటనంటే, నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలామంది క్రైస్తవులు ఎట్లా ఉంటుందనంటే, మేము నిజంగా నీతిమంతులమే, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామన్న ఒక భావాజాలంలో ఉంటారు. ఓకే, మంచిదే, కానీ అది మితిమీరినదా, మీ సెల్ఫ్, దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రైచియస్ ఎక్కువైపోయిందేమో ఒకసారి మనం గమనించుకోవాలి. నిజానికి ఇక్కడ యేసుక్రీస్తు వారి సిలువ శ్రమల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది, దాన్ని కెనోసిస్ ప్యాసేజ్ అంటారు. తన్ను తాను రిక్తునిగా చేసుకునేను, దాసుని స్వరూపాన్ని ధరించుకునేను కదా. సో క్రిస్టియన్ యొక్క విశ్వాస జీవితంలో లేదా ఈ సిలువ మార్గంలో వెళ్ళేటువంటి మనకి ముఖ్యంగా ఉండాల్సిన రీతి ఏమిటనంటే, తగ్గింపు ఉండాలి. హ్యూమిలియేషన్ అనేటువంటిది మన యొక్క విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనదిగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటనంటే, ప్రార్థన ముందు, దేవుని యొక్క ప్రత్యక్షత ముందు తన జీవితం ఏ పాటితో గ్రహించినటువంటి సుంకరి రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేనే ఏ పాటి వాడను, నా జీవితం ఏ పాటిది అని తను గ్రహించి కన్నులెత్తటకైనను ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించుము అని కేకలు వేయడం లేదా పలకడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రార్థనలో, మనం చేసేటువంటి ప్రార్థనలో మనం గమనించాలి, గాడ్స్ కాన్షియస్నెస్ ఇక్కడ మనం గమనించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా కదా, యెషయా ఒక దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆ వచనాన్ని మీరు చదివితే, ఆ దర్శనాన్ని పొందుకున్నటువంటి యెషయా ఏం చేశాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని రియలైజ్ అయ్యాడు. ప్రార్థన అనేటువంటిది ఏమిటనంటే, ఒకసారి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు మనకి అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి దేవుణ్ణి మనం చూడగలగాలి. ఇదిగో ఆ దేవుని ముందు నీ జీవితం ఏ పాటితో, నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావో ఆ భయము, ఆ భక్తి, ఆ తగ్గింపు మీకు కనిపించాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు అదే తెలియజేస్తూ ఉన్నాడు. దేవాలయంలోనికి వచ్చారు, కానీ వారు తాము నమ్ముకుంటూ తమ విశ్వాసం మీద, తమ కార్యాల మీద మేము రక్షించబడ్డామని నమ్ముకుంటున్నటువంటి ప్రజలు ఒక అయితే, సుంకరి మాత్రం తన జీవితము దేవుని మీద ఆధారపడి ఉన్నదని భావిస్తూ, ఇదిగో ఆయన జీవానికి కారణభూతుడు, ఆయన తన జీవాన్ని మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలిగిన శక్తి కలిగిన వాడని నమ్ముతూ తన్ను తాను తగ్గించుకుంటూ మరి ఉన్నట్లుగా మనం ఆ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అందుకే వారు చేసినటువంటి ప్రార్థన బట్టే వారు నీతిమంతుడిగా తీర్చబడి, ఎవరు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళను అని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఇక్కడ వారి విశ్వాసములో నీతిమంతులుగా అనుకుంటున్న వారి యొక్క విశ్వాసము కంటే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ తన పాపిని అని రియలైజ్ అవుతూ, దేవా నన్ను కరుణించు అని అడిగేటువంటి పాపికి ఆ విశ్వాసాన్ని బట్టి మరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి లోక భక్తుడి యొక్క ప్రార్థన గురించి ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రేయర్ అనేటువంటిది దాని గురించి ఏమని చెప్తాడంటే, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ అప్రోచింగ్ గాడ్ with our whole selves and laying the truth of our personality. అంటే ఏమిటనంటే, ఇది దేవుని యొద్దకు వెళ్ళడం. ప్రార్థన అనేటువంటి
దేవుని యొద్దకు వెళ్ళడం, అది కూడా ఎలా అంటే అవర్ హోల్ సెల్ఫ్, మనం సంపూర్తిగా మనల్ని మనం ఏ పాటి వారమో జ్ఞాపకం చేసుకుంటూ మన పర్సనాలిటీని అంతటి కూడా ఆ సన్నిధానం ముందు ఉంచడం. అంత మాత్రమే కాదు, అది మన జీవితం. ఓకే, ఇంకా ఏం చెప్పాలనంటే మన యొక్క విజ్ఞాపనలను ఆలకించు దేవుని యొద్ద మనం ఉన్నామనేటువంటి ఆ కాన్షియస్నెస్లో ఉండడమే ప్రార్థన మరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక భక్తుడు తెలియజేస్తున్న విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా కాన్షియస్నెస్తో ఉండాలి. మనుషులకు కనబడవాలనని లేదా ఏదో ఆచారబద్ధకంగా, లేకపోతే నీ యొక్క ఘనత కోసమై చేసేటువంటిది ప్రార్థన కాదు, కానీ నీ విశ్వాసాన్ని, నీ తగ్గింపును, దేవుని ఎడల నీకున్నటువంటి నిజమైన ప్రేమను అది తెలియచేసేదిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన యొక్క విశ్వాస జీవితము ప్రార్థన చేసేటువంటి విధానంలో ఎలా ఉన్నది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి గొప్ప విధానం ఏమిటనంటే, నేను చోరులలాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారుల్లాగా, ఇతరుల మనుషుల వలె ఇదిగో ఈ సొంకర వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇతరులను తృణీకరించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటారంటే ద సోషల్ స్టిగ్మటైజేషన్ లేదా మార్జినలైజేషన్ అని చెప్తాము. ప్రార్థన ఎలా ఉంటుందని అంటే, ఇతను చేస్తున్నటువంటి ప్రార్థన ఇతరుల్ని తృణీకరించడం లేదా ఇతరుల్ని ప్రక్కకు నెట్టివేయడం మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అది కూడా మనం ఒకసారి గమనించాలి. ఎందుకనంటే దేవుని యొక్క దేవాలయంలో అందరికీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ కదా, అందరికీ. మీరే నాకు సమాధానం చెప్పాలా, దేవాలయం అంటే పరిశుద్ధుల సమూహమా లేదా పరిశుద్ధులు మరియు పాపుల సమూహమా? చాలా ట్రిక్కీ ప్రశ్న కదా. నేను చాలా సంఘాలను చూశాను, ఏమని చెప్తారంటే ఇదిగో మాది పరిశుద్ధుల సమూహము, ఇదిగో ఈరోజు వచ్చేస్తే రేపే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ గుడ్. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో నీవు దేవుని ద్వారా పరిశుద్ధ బాప్తిస్వము లేదా ప్రభురాత్రి భోజన సంస్కారం నిరంతరము దేవుని చేత శుద్ధీకరించబడినను, నువ్వు మరణం వరకు కూడా నీ యొక్క బలహీనతలను బట్టి నువ్వు పాపిగా దేవుని ముందు నిరంతరం ఒప్పుకొనడం అది మంచిది. సో నేనేమంటానంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఆల్ సిన్నర్స్ మీట్. చర్చిలో మాత్రమే పాపులందరూ వచ్చి పరిశుద్ధంగా మార్చబడి, ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ ఏమంటారు దాన్ని ఏమంటారు ఒక ప్రాసెస్. దేవాలయాన్ని దేవుడు అందుకే ఇచ్చాడు, దేవుని సన్నిధానానికి రావాలి. మనం రాలేకపోతున్నామంటే వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ బై గాడ్. దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం లేదనేటువంటిది ఒక ఆదివారం మిస్ అయిపోతున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో దేవాలయానికి రావాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా ఇది మన జీవితాలు ఏ పాటివో మనం గుర్తించుకుంటూ మన యొక్క హ్యూమిలిటీ ద్వారా దేవుని యందు విశ్వాసములు ఆధారపడుతూ మన జీవితాలను మార్చుకుంటూ వెళ్ళడం ద్వారా ఆ పద్ధతిలో మనం దేవునికి యోగ్యమైనటువంటి జీవితాలుగా మన జీవితాలని దేవుడు వాడుకుంటాడనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇతరుల సంఘాల వల్లే మనం ఉండకూడదు. ఒకవేళ పాపులు ఉంటే చాలాసార్లు మన సంఘాలను చెప్తారు, లోదరన్ సంఘంలో వేస్ట్, అందరూ ఆచరణాత్మక క్రైస్తవులు, వాళ్ళ దగ్గర ఆత్మ ఉండదు, వాళ్ళ దగ్గర ప్రార్థన ఉండదు, వాళ్ళ దగ్గర అది ఉండదు ఇది ఉండదు. మంచిది, మనం నిజంగానే సొంకారులో కదా. ఎందుకనంటే దేవుడు మన హృదయాలను తలంపులను గుర్తించువాడు. నిశ్చయంగా పరలోక రాజ్యం నాకు ఏమనిపిస్తుంది అని అంటే, చాలా చక్కగా చెప్పాడు దేవుడు, పరలోక రాజ్యంలో అంత వ్యభిచారులు సొంకరులు పాపులతో నిండి ఉంటుంది. ఈ ఎవరైతే ఉన్నారో ఎవరు ఇక్కడ ఈ కొందరు ఎవరు పరిసయ్యులు శాస్త్రులు అయితే అక్కడ ఉండరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటనంటే, మన జీవితాలు దేవుని కృప వలన కనికరమ వలన మనం జీవిస్తూ ఉన్నాం. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దేది దేవుడే అని ఎరిగి
మన నీతి ఎవరి మీద ఆధారపడిందంటే కేవలము విశ్వాసములో క్రీస్తునందు మాత్రమే ఆధారపడి ఉన్నదని భావించే ఒక లూథరన్ సంఘంగా మనం ఉన్నాం. కాబట్టి నిరంతరము దేవుని యొక్క కృప మీద ఆధారపడుతూ మనల్ని మనం తగ్గించుకుంటూ మన యొక్క ప్రార్థనా జీవితంలో దేవుని నమ్ముతూ విశ్వాసంలో దేవుని మీద ఆధారపడుతూ జీవించేటువంటి బిడ్డలుగా మన ప్రార్థనలో తగ్గింపు మరి విశ్వాసము మనం కనబరిచినప్పుడు నిశ్చయంగా మన ప్రార్థనలను బట్టి మనం జస్టిఫై చేయబడతాము, అంటే నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. మరి సిలువను చూస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ మరి అట్టి విశ్వాస ప్రార్థనని మనం అవలంబిస్తూ మన యొక్క విశ్వాస జీవితంలో నడుద్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ఆమెన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోనండి. మరి ఒక ప్రత్యేకమైన పాటను పాడేవారు ఉన్నారు. దయచేసి ముందుకు వచ్చి మరి స్పెషల్ సాంగ్ను పాడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్నే ఆహుతి చేసి. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికినది నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికినది నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడిన ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడిన ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. హలో, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి గమనించండి. మరి రేపటి దినమున మరి ఈ యొక్క రిడీమర్ లూథరన్ చర్చిలో వాక్యము చెప్పబోవారు మిస్టర్ జి సంజయ్ నోయల్ గారు. మరి ఆయన వాక్యం చెప్తున్న అంశము రిపెంటెన్స్. మరి వాక్య భాగం వచ్చేసి కీర్తనలు 51వ అధ్యాయం 1-12 వచనాలు. మరి అది అలాగనే ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క రాత్రి కాలంలో మరి మినీ మీల్స్ని మరి స్పాన్సర్ చేసిన వారు జాయ్సీ గారు. మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను.
మరి ఈ ప్రార్థన అనంతరం ఉన్న ఆ యొక్క మినీ మీల్స్లో మరి పాల్గొనవలసిందిగా మరి సంఘమంతటిని నేను కోరుతూ ఉన్నాను. అందరూ లేచి నుంచున్న ఎడల మరి ముగింపు ప్రార్థన దీవెనతో మనం సెలవు పుచ్చుకుందాము. ప్రార్థింతుము. సమస్త సృష్టికి కారణభూతుడమైన ఓ మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీకు మా ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమలో దినదినము మా ఎడల మీకు వచ్చుచున్న నూతన వాత్సల్యతను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో రిడీమర్ లూథరన్ చర్చిలో మేమందరము కలుసుకొని ప్రభా మరి సిలువ ధ్యానములో మేము పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యమును వినడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, వాక్యము ద్వారా ప్రార్థన అనేటువంటి ప్రభు అంశాన్ని మేము ధ్యానించి ఉంటుండగా ప్రభు మీ సిలువ ముందు నిలవబడి మా జీవితాలను మేము తరచి చూసుకునడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఆచరణాత్మక క్రైస్తవులుగా ప్రభు మరి మేము చేస్తూ ఉన్నటువంటి విశ్వాస ఆచారాలను బట్టి మేము నీతిమంతమని భావించకుండా ప్రభు నిజమైన విశ్వాసములు నిరంతరము యేసుక్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటూ సిలువను చూస్తూ ప్రభు మరి కలువరి సిలువలో మీ కుమారుడు యేసుక్రీస్తు పొందిన శ్రమలను వేదనలను మా కోసమై తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా చూపిన గొప్ప ప్రేమను మేము ధ్యానిస్తూ ప్రభు మమ్మలను మేము తగ్గించుకుంటూ విరిగి నలిగిన హృదయాలతో ప్రభు మిమ్మలను సమీపించగలిగినట్లుగా మా ప్రార్థనలో కూడా ఇదిగో తండ్రి మేము మిమ్మల్ని సమీపిస్తూ ఇదిగో తండ్రి మా వ్యక్తీకరణను మీకు యోగ్యులుగా మార్చుకుంటూ మా ప్రార్థనలు వినే దేవుని ఎడల మాకున్నటువంటి విశ్వాసాన్ని వెల్లడి చేసేటువంటి జీవితాలుగా ఉంటుండగా తండ్రి సహాయం దయచేయండి. ప్రభు, సుంకరి వలె మేము కూడా నిరంతరం తగ్గించుకుంటూ మీ ప్రేమను మీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపలో నిత్యము మేము నిలబడాలి అనేటువంటి భయముతోనూ భక్తితోనూ ప్రభు ప్రార్థన చేయగలిగేటువంటి నిజమైన ఆ మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు పనికిరాని మాటలను ప్రభు మరి అనేక మంది యొక్క ఘనత కోసమై పొగడ్తల కోసమై మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నావేమో, లేకపోతే ప్రభు నిజమైన విశ్వాసం లేకుండా ఒక ఆచరణాత్మకంగా ప్రార్థన చేస్తున్నామేమో సహాయం దయచేయండి. ప్రభు, ఆనాడు శిష్యులకు మీరు ప్రార్థన నేర్పడమే కాదు కానీ తండ్రి ప్రభు అనేక పర్యాయాలు ప్రార్థన ఎలా చేయాలి, ప్రభు ఎన్నిసార్లు చేయాలి, వాటన్నిటినీ మీరు మరి మరి వారికి చూపి ఉన్నారు. మేము కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తించి నిరంతరము మరి ప్రార్థనలో గడుపుతూ ఇదిగో తండ్రి మీకు యోగ్యమైనటువంటి జీవితాల్లో ప్రభు మేము వెళ్ళగలిగినట్లుగా మాకు సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. ప్రభు, ప్రార్థన చేయడం మాకు నేర్పించండి, మా ప్రార్థనలు ఆలకించమని ప్రభు మరి మీరు నిజముగా ప్రార్థనలు ఆలకించు నిజమైన దేవుడుగా ఉంటుండగా తండ్రి ఆ ప్రార్థన శక్తిని ప్రభు మేము పొందుకున్నట్లుగా ఇదిగో తండ్రి రిడీమర్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని విశ్వాసాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నిరంతరము ప్రార్థన చేసేటువంటి హృదయాలను వారికి దయచేయండి. ప్రభు, మరి సుంకరి వలె ప్రభు నిజమైనటువంటి విశ్వాస ప్రార్థన తగ్గింపు ప్రార్థన చేయగలిగినట్లుగా ఈ యొక్క వారికి అట్టి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మీకే స్తుతులు స్తోత్రములు. ప్రభు, సంఘంలో నిలువబడి మేము అనేకుల కొరకై విజ్ఞాపన చేయువారముగా ఉంటుండగా తండ్రి మేము అనేకులను ఇతరులను తృణీకరించకుండా ఇదిగో తండ్రి నశించిపోయే ప్రతి వారి కొరకై ప్రభు మరి మేము ప్రార్థన చేయగలిగినట్లుగా ప్రభు మరి మాకంటే ఇతరులు యోగ్యులనేటువంటి భావించే హృదయాలను మాకు దయచేయమని ప్రభు మరి మా యొక్క నీతి క్రియలు మీ దృష్టికి మురికి గుడ్డలుగా ఉంటుండగా తండ్రి మరొకసారి మేము దేన్ని బట్టి ప్రభు ఘనత పొందకుండా కేవలం యేసు క్రీస్తు యందు విశ్వాసంలో తగ్గింపులో మరి మీ యందు నిలబడినట్లుగా మాకు అటు హృదయాలను మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మరి మీ సన్నిధానంలో నిలిచి ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రభు, మీ యోగ్యమైనటువంటి హృదయాలలో మమ్మల్ని నిలుపమని ప్రభు మీకు అనుకూలమైనటువంటి విజ్ఞాపనలను కోరికలను ప్రభు మరి చేస్తూ వాటన్నిటిని విశ్వాసంలో పొందుకున్నట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, సంఘం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఇంకనూ సంఘానికి రావాల్సిన వారిని మీరు నడిపించండి. ప్రభు, నిశ్చయముగా ఈ యొక్క మండల కాలంలో ప్రభు రిడీమర్ లూథరన్ చర్చిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఆధ్యాత్మికంగా చిగురించబడగలిగినట్లుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ప్రభు వారు కూడా ఇదిగో తండ్రి స్వల్ప ఆయుష్ కలిగినటువంటి జీవితాలలో ప్రభు ఎన్నో విషయాలలో సహాయం అవసరమై వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీ దేవాలయంలో నుంచి అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నిశ్చయంగా ప్రభు ఆధ్యాత్మిక సంబంధమైన పరలోక సంబంధమైన శ్రేష్టమైన ప్రతి దీవెనలతో వారిని ప్రభు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి ఒకసారి మీరు మా ఎడలా చూపుతున్నటువంటి గొప్ప కృపను బట్టి ప్రభు మరి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు మరి ఒకసారి రేపటి దినమున వాక్యము చెప్పబోతున్నటువంటి సహోదరుని అలాగనే తండ్రి ఈరోజు మరి స్వల్ప విందును ప్రభు మరి మాకు ఇచ్చినటువంటి ప్రభు మరి ఆమె గురించి కూడా ఇదిగో తండ్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. నిశ్చయంగా ఆమె విశ్వాస ప్రతిఫలమును పొందుకున్నట్లుగా వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపపంపమని నిశ్చితానుకూలంగా నూతన దినములో ప్రభు మరి మీకు యోగికరమైనటువంటి మహిమకరంగా జీవించగలిగినట్లుగా అటు క్రీస్తు యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నడుగనట్లుగా మీ యొక్క పరిపూర్ణ సహాయం మాకు దయచేయమని మీకే ఘనతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ఈ కొద్ది మనవులు త్వరలో రానన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వినయముగా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానవుని నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మా శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడైండును గాక, ఆమెన్. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి కూర్చొని ప్రార్థన.